హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఒకసారి గుర్తున్నాయా గుర్తున్నాయా ఫ్రెండ్స్? జాడీలు చిన్నప్పుడు మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ ఆ నుంచి నిమ్మకాయ ఊరగాయ, ఇట్లాంటి ఊరగాయల్లో పెట్టుకునేదన్నమాట. ఇప్పుడు ఊరగాయలకి ఉపయోగిస్తున్నారా? ఇన్ని తీసి పడేసి డబ్బాల్లో పెట్టుకుంటున్నారా? డబ్బాల్లో కన్నా జాడీల్లోనే మంచిది ఫ్రెండ్స్. డబ్బాల్లో కన్నా జాడీల్లోనే మంచిది తెలుసా. ఇట్లా ఆరోగ్యం కూడా బాగుంటుంది జాడీలో పెట్టుకుంటే. దీనికి మూత ఉండాలి, పొయ్యిది కనపడలేదు. ఈ పెద్దవి ఉంటాయి. ఏంటంటే మనం పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. పెద్దోటిలో ఊరగాయలు, మామిడికాయ ఊరగాయ, టమాటా ఊరగాయ, నిమ్మకాయ ఊరగాయ, ఇంకా వంకాయ పచ్చడని, చింతకాయ తొక్కు గుర్తుందా? చింతకాయ తొక్కు కానీ అన్ని నూరి ఇట్లా జాడీల్లో పెట్టుకునేది అనమాట. అప్పట్లో మా ఇంట్లో అయితే 2 ఉండేది, ఎంత పెద్ద జాడీలు అనమాట. అయినా ఎటుపోయి ఇది కుదిరిందనమాట. మీకు ప్లాస్టిక్ ఎక్కువ నిలువ వస్తే బాగుండదు అనమాట. ప్లాస్టిక్ వాసన వస్తుంటుంది. ఎక్కువసేపు కూడా ప్లాస్టిక్ ఓట్లు నిలువ ఉంచుకోకూడదు. ఇప్పుడు సిల్వర్ డబ్బాలు తీసుకొని ఓట్లైనా పెట్టుకోండి. ఇన్ని రోజులైనా సిల్వర్ డబ్బాల్లో నిల్వ ఉండొచ్చు. అప్పట్లో ఇట్లాంటి వాటిలో పెట్టుకునేది అనమాట. ఇటు పెట్టుకుని ఎన్ని సంవత్సరాలైనా జవాబు ఇచ్చేది. ఎట్టుకు పోయేదిలా, ఎంత దెబ్బ కూడా తినేదిలా. మామిడికాయ ఊరగాయని కానీ, చింతకాయ పచ్చడైనా నుంచి నిమ్మకాయ ఊరగాయైనా, ఇంకా వంకాయలు కూడా, వంకాయల పచ్చళ్ళు కూడా చేసి పెట్టుకుంటారు. అవి కూడా ఊరగాయలు చేసుకొని పెట్టుకుంటారు. భలే ఉండేదన్నమాట. అది ఉసిరికాయ ఊరగాయ కానీ అన్నీ ఇట్లాంటి వాటిలో చేసి పెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలకైనా మన జవాబు ఇచ్చేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే జాడి చూద్దామన్నా ఆడ జాడీలే కనిపెట్టలేదు. ఈ జాడీలు చూడండి, ఇప్పుడే కాదు, ఎన్నో 20-30 ఏళ్ళ కింద, 40 ఏళ్ళ కింద ఉంటాయి ఈ జాడీలు. చూడండి, లోపల కూడా ఇప్పుడు కూడా కొత్తవి ఉన్నట్టే ఉన్నాయి. మనం వాడుకుంటే విధానం బట్టి ఉంటాయి అంటే ఫ్రెండ్స్. అమ్ముతుంటారు, ఇప్పుడు కూడా అమ్ముతుంటారు. దొరికినప్పుడు తెచ్చి వాటిలో పెట్టుకోండి. మీకు ఏ ఆరోగ్యం కూడా పెద్ద దెబ్బతింది. నేను చెప్పినట్టు ఈ జాడీలనే పెట్టుకోండి. లేకపోతే సిలవరి డబ్బాలు ఉంటాయి, వాటిలోనే పెట్టుకోండి. టీ రోటీల్లో పెట్టద్దు, ఉప్పు తినేస్తాయి అనమాట. టీ రోటీలు ఉప్పు తినేసి బొక్కలు పడిపోతాయి. ప్లాస్టిక్ రోటీలు అసలు నిలవ పెట్టుకోకూడదు. ఏదంటే వాటి 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తినండి అంతే. కానీ ఆమెను నిలవ పెట్టుకోకూడదు ప్లాస్టిక్ రోటీలో కూడా. ఇప్పుడు ఏంటంటే ఇది చూస్తుంటే నాకు మా అమ్మ వాళ్ళే గుర్తొస్తున్నారు. చిన్నప్పుడైతే అన్నీ చింతకాయలు అన్నీ రోట్లు వేసి బాగా ఉప్పు, మెంతులు అన్నీ చేసి దంచి, పసుపు వేసి దంచి మా అమ్మ ఇట్లా జాడీల్లో పెట్టేది అనమాట. ఊరగాయ కూడా, మామిడికాయ ఊరగాయ కూడా జాడీల్లో పెట్టేది. ఇప్పుడు ఉంటుంది చాలా మంది కాడ, కానీ కొంతమంది కూడా ఉన్నాయో లేవో తెలియదు. అయితే నాకైతే కొంచెం జాడీలు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట. చూడండి ఒకసారి, 30-40 ఏళ్ళు ఉంటుంది ఇవి. లోపల కూడా ఎంతో కొత్తగా ఉంది. ఇప్పుడు నేను దీంట్లో ఏం చేస్తానంటే పచ్చడి ఏదైనా ఉంటే పెట్టుకుంటుంటా. ఈడియా ఉంది, ఈరోజు ఈడియా తీయాలని మా జాడీని శుద్ధంగా కడిగి, లోపల బయట కడిగి మేము ముందర ఈడియా మీద తీసుకొచ్చాం. దీనికి ఒక మూత ఉంటుంది, పోయింది, అది పగిలిపోయింది. మన ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు. పచ్చళ్ళు పెడతా అంతే నేను. ఫ్రెండ్స్, ఒక్కరు కూడా లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా కోసం ఒక్కరైనా లైక్ చేయండి, సపోర్ట్ చేసుకోండి సరేనా. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైనా సపోర్ట్ చేసుకోండి. ఒక్క లైక్ సపోర్టే కదా, తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కరు కూడా చేయట్లేదు, చేస్తున్నారు మళ్ళీ. ఏమైంది ఫ్రెండ్స్? ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు నచ్చకపోతే కామెంట్లో అయినా బాగలేమమ్మని పెట్టండి, ఇంకా బాగా తీస్తాను సరేనా. బాయ్.